ఎక్కడైనా నీ విను, నీ చెవుకు వినపడుతుంది. You may hear anywhere, but your ear hears. చూడండి, ఫోన్ చేసేప్పుడు రెండు రకములు ఉంటుంటాయి. As you make phone call, the two types. నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరుండినా ఎత్తుకుంటారు. When you make a phone call, number call, anyone can pick up the receiver. ఎవరైనా మాట్లాడవచ్చు. Anyone can talk to you. కానీ నంబర్ కాల్ కాదు. It's not number call. కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడాలి. But there is individual personal call. That person should answer. ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి. So we should make every effort to live. వీడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు. Just don't entertain number calls. Talking to everybody. పర్సనల్ కాల్, ఐ వాంట్ గాడ్ 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 గాడ్. The personal call, I want God. ఆ గాడే వచ్చి మాట్లాడతాడు నీకు. That personal call will make God respond. కానీ నీవు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు? But you go on making number calls. How do you expect God to talk to కనుక you? ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగటివ్ థాట్స్. These are all negative thoughts. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి. Your hearts are మీ very జన్మలు చాలా శుద్ధమైనటువంటివి. And your lives are మీ యొక్క pure. సార్థకమైనటువంటి జన్మని ఎత్తినారు మీరు. And you should work for the redemption. కానీ పాజిటివ్ థాట్స్ పెంచుకోండి. Entertain positive thoughts. ఈ పాజిటివ్ లేకుండా నెగటివ్ ఉండి ప్రయోజనం లేదు. Without positivity, all the negative is useless. నా ముందు ఈ స్పీకర్ ఉంది. A speaker in front of me. కానీ కరెంటే లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి? Without current, what is the fun of speaking in front of it? కాబట్టి కరెంట్ పాజిటివ్, Current is positive. ఇది నెగటివ్. And this mic is ఈ negative. నెగటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది, కానీ లేకపోతే పనికి రాదు. Negative is useful only in combination with the అది positive. దేహం అనేటువంటిది ఒక నెగటివ్, Body is a negative. మైండ్ అనేది ఒక నెగటివ్, Mind is negative. బుద్ధి అనేది ఒక నెగటివ్, Intellect is negative. కేవలము దేహం అనేది ఒక నెగటివ్. Body is negative. అంత నెగటివ్ తో నువ్వు పని చేస్తున్నావు. Everything is full of నీ negative. వాంఛలన్నీ నెగటివ్ తోనే ముంచుతున్నావు. All your desires are negative. కాదు కాదు, No. దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ మీరు ప్రధానంగా. But there is conscience positive which you have to go by ఆ the principle. కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకే అర్థం కావటం లేదు. You don't know what conscience ప్రతి is. మానవుని ఎందుకు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్. In fact, same conscience is uniform ఆ in ఒకే everyone. కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు కూడా The ప్రవేశించాయి. same conscience is present in every body which is a bulb. కనుకనే ఆల్ ఆర్ వన్, All are one. వి అలైక్ టు ఎవరీవన్. Be alike to everyone. ఎవరిని మనం ద్వేషించకూడదు, Don't hate anybody. ఎవరిని మనం హింసించకూడదు, Don't harm anybody. ఎవరిని నొప్పించకూడదు. Don't hurt anybody. నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు. You should not hurt anybody. You should not get hurt in turn. And you should ఈ be peaceful. పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి. That is sacred practice you should undertake. నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి. True spiritual practice does not mean meditation or chanting, repeating God's Every name. work is God work. Every work is God's work. Everywhere is God there. Everywhere God is there. కనుక God is there. God is there everywhere. ఎక్కడ చూసినా ఉన్నాడు. Everywhere దీనిని God is there. పురస్కరించుకొని సర్వతః పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శ్రుతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. God's feet, God's hands, God's eyes, God's ears are spread all over, everywhere. ఎవ్వరికీ తెలియకుండా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు. You think that you are doing secretly, but God sees you. కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు? Where is God? నీ కన్నులో చూపు ఎట్లా ఉందో అట్టనే ఉంటున్నాడు నీలో. Just as there is vision in your eye, there lies God. నీ నాలుక నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటున్నది గాడ్. Just as you talk with your tongue, there is God. కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవహిస్తుందో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు. Just as there is vision in your eye, you find God in you. కనుక మన చూపు ఏ విధంగా వస్తుండాలి? How do you develop the eyesight? ఈ చూపుకి ఎవరు ఆధారం? Who is the cause for this vision? గాడే. God.